Today, we will see a voting algorithm, Boyer-Moore voting algorithm. ఈ algorithm ఏం చేస్తుందంటే, సపోజ్ లైక్ వి విల్ కన్సిడర్ ఒక రూమ్‌లో చాలా మంది మనుషులు ఉన్నారనుకుందాం. అండ్ అక్కడ ఓటింగ్ జరుగుతుంది. సో, ఆహ్, వాళ్ళందరూ ఎవరో ఒక క్యాండిడేట్‌కి ఓట్ చేస్తారు. సో, ఏ క్యాండిడేట్‌కి మెజారిటీ ఉంది అని తెలుసుకోవడానికి ఈ ఓటింగ్ అల్గోరిథం మనం యూజ్ చేస్తాం. సో, ఇది నేను ఆహ్, నేను తెలుసుకోవడానికి ఈ అల్గోరిథం నేర్చుకోవాలనుకున్నప్పుడు యూట్యూబ్‌లో చాలా చోట్ల వెతికాను. ఎక్కడ చూసినా కోడింగ్ ఉంది ఎలా కోడ్ చేయాలి అని ఉంది. కానీ ఇది ఈ ఓటింగ్ అల్గోరిథం అనేది కంప్లీట్‌గా అర్థం చేసుకోవడానికి ఎక్కడ ఎక్స్‌ప్లనేషన్ లేదు. సో, ఈరోజు నేనది క్లారిటీ ఇస్తాను. ఎలా దీన్ని కోడ్‌లో యూజ్ చేస్తారో, దీని రూట్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి, ఎలా మనం నేర్చుకోవచ్చు, ఎందుకు నేర్చుకోవాలి, దీని ప్రత్యేకత ఏంటి అన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, సపోజ్ వి హావ్ దిస్ లిస్ట్. ఓకే. ఏబీసీ, ఏఏ, బీఏ సమ్ లిస్ట్. సో, ఆహ్, ఇక్కడ మనం చూసామంటే లైక్ దేర్ ఆర్ 7 పీపుల్ అండ్ ఈచ్ ఆఫ్ దెమ్ ఆహ్, ప్రతి ఒక్కరు వాళ్ళు ఎవరికి ఓటైపోతున్నారనేది ఇక్కడ ఏబీసీడీలో ఉందన్నమాట. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ క్యాండిడేట్ ఏకి ఓటేస్తాడు. సెకండ్ పర్సన్ క్యాండిడేట్ బికి ఓటేస్తాడు. థర్డ్ పర్సన్ క్యాండిడేట్ సికి ఓటేస్తాడు. ఫోర్త్ పర్సన్ క్యాండిడేట్ ఏకి ఓటేస్తాడు. ఓకే. సో, విల్ టేక్ లైక్ దిస్. ఓకే. సో, ఇలా అందరూ ఓటేస్తారనమాట. సో, ఇప్పుడు వీళ్ళందరిని మనం ఇప్పుడు కౌంట్ చేయాలనుకుందాం సపోజ్. ఎవరికి మెజారిటీ ఉంది అని మామూలుగా మనం ఎలా కౌంట్ చేస్తామంటే, వి విల్ టేక్ ఎ పేపర్. ఓకే. వి విల్ టేక్ ఎ పేపర్. ఈ పేపర్ తీసుకుంటాం. అండ్ దీంట్లో మనం ఇప్పుడు ఫస్ట్ ఇక్కడున్నాం. ఇక్కడున్నాం కాబట్టి ఇది క్యాండిడేట్ ఏ. ఓకే. ఫస్ట్ పర్సన్ క్యాండిడేట్ ఏకి ఓటేస్తాడు కాబట్టి వి విల్ టేక్ ఏ అండ్ దాని పక్కన వి విల్ టేక్ 1. ఒక్క ఓటొచ్చింది. ఓకే. వి విల్ టేక్ లైక్ దిస్. అండ్ నెక్స్ట్ ఇక్కడికెళ్ళిన తర్వాత క్యాండిడేట్ బి. ఓకే. మన దగ్గర క్యాండిడేట్ బి లేదు కాబట్టి మనం క్యాండిడేట్ బి రాసుకుంటాం. ఓకే. క్యాండిడేట్ బి అండ్ క్యాండిడేట్ బికి ఒక ఓటొచ్చింది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడికెళ్ళి ఇక్కడ క్యాండిడేట్ సికి ఓటేస్తున్నారనమాట. ఈ థర్డ్ పర్సన్. సో, మళ్ళీ ఇక్కడ క్యాండిడేట్ సి మన దగ్గర లేదు కాబట్టి ఓకే. న్యూ క్యాండిడేట్ తీసుకొని ఇక్కడ కూడా 1 ఓటేసారు కాబట్టి ఇప్పటికి 1 అని రాసుకుంటాం. ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ ఎళ్ళిన తర్వాత ఏమైద్దంటే క్యాండిడేట్ ఏకి ఓటేస్తున్నారు. సో, ఇప్పుడేం చేస్తాం? జస్ట్ ఇంక్రిమెంట్ చేస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ కూడా ఏనే. సో, మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ బి. అప్పుడు బి ఇంక్రిమెంట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఏ ఇంక్రిమెంట్ చేస్తాం. ఇక్కడ మెజారిటీ అంటే మామూలుగా ఏంటంటే ఇక్కడ 7 మెంబర్స్ ఓటేస్తున్నారు. సో, దాంట్లో హాఫ్ ఎంత? 3.5. 3.5 కంటే ఎక్కువ. అంటే 4 పీపుల్ ఎవరికైతే ఓటేస్తారో అతనే విన్ అయినట్లు. సో, ఇక్కడ మనం చూసామంటే క్యాండిడేట్ ఏకి 4 వోట్స్ వచ్చాయి. కాబట్టి క్యాండిడేట్ ఏ ఈస్ ద మెజారిటీ. ఓకే. అతను విన్ అయినట్లు అన్నమాట. సో, దిస్ ఈస్ ద లాజిక్ ఓవర్ హియర్. సపోజ్, సపోజ్ వి విల్ కన్సిడర్ లైక్ ఇక్కడ ఏ లేదు. సి ఉందనుకో. అప్పుడేమైద్ది? మళ్ళీ చెక్ చేద్దాం. సో, అప్పుడేమైద్దంటే ఇక్కడ 3 వస్తాయి. సి ఉంది కాబట్టి ఇక్కడ 2 వచ్చుంటాయి. సో, ఇప్పుడు మనం చూసామంటే ఆహ్, క్యాండిడేట్ ఏకి 3, క్యాండిడేట్ బికి 2, క్యాండిడేట్ సికి 2 వోట్స్ వచ్చాయి. కానీ ఇక్కడ ఎవరు విన్ అవ్వలేదు. ఎందుకంటే మోర్ థాన్ 3 ½ అంటే 4 వోట్స్ ఎవరికైతే వచ్చుంటాయో వాళ్ళు విన్ అయినట్లు. కానీ 4 వోట్స్ ఎవరికీ రాలేదన్నమాట. సో, మీరు లైక్ లోక్‌సభ ఐ మీన్ లైక్ నార్మల్ స్టేట్ పాలిటిక్స్ అయినా, నేషనల్ పాలిటిక్స్ అయినా వాళ్ళకి ఇన్ని సీట్స్ వస్తేనే గవర్నమెంట్ ఫార్మ్ చేయగలుగుతారని రూల్ ఉంటది. సో, ఇక్కడ కూడా అదే. సో, మెజారిటీ అనేది అలా కాలిక్యులేట్ చేస్తారు. మోర్ థాన్ హాఫ్ ఉండాలన్నమాట. మోర్ థాన్ హాఫ్ ఇక్కడ 4 కానీ ఇక్కడ ఎవరికీ లేదు. కానీ మనకు ఆహ్, ఏ ఇక్కడ ఏ 3 ఉంది. సో, ఇప్పుడు దీన్ని బట్టి ఇలా కౌంట్ చేసుకొని దాని తర్వాత మనం డిసైడ్ చేస్తాం అన్నమాట. సో, విల్ కమ్ బ్యాక్ హియర్. ఇది ఏనే అనుకుందాం. అండ్ ఇది 4 ఇది 1 సో, ఇక్కడేంటంటే ఇలా కౌంట్ చేసిన తర్వాత దాని తర్వాత మనం మళ్ళీ చెక్ చేస్తాం. ఓహ్! ఏకి 4 వచ్చాయి. సో, 4 ఈస్ ద హైయెస్ట్ ఇక్కడ. సో, 4 ఈస్ ద మెజారిటీ. కాబట్టి ఏ విన్ అయినట్లు మనం డిక్లేర్ చేస్తాం అన్నమాట. సో, ఇదంతా మళ్ళీ ప్రాసెస్ 4, 2, 1 అన్నీ చెక్ చేసుకుంటూ ఏ ఏ నంబర్ అయితే మెజారిటీ ఉంటదో ఆ నంబర్‌ని మనం ఇక్కడ విన్‌గా డిక్లేర్ చేస్తాం అన్నమాట. సో, దిస్ ఈస్ ద ప్రాసెస్. కానీ ఇలా మనం ఆహ్,
చూసామంటే ఇక్కడ మనకు ఒక పేపర్ కావాలన్నమాట. ఈ పేపర్ ఉంటేనే మనం క్యాలిక్యులేషన్స్ చేయగలుగుతాం. ఎక్స్‌ట్రా స్పేస్ అన్నమాట ఇది. ఈ ఎక్స్‌ట్రా స్పేస్ లేకుండా ఈ పేపర్ లాంటి ఎక్స్‌ట్రా స్పేస్ లేకుండానే మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు విత్ జస్ట్ కౌంట్ అండ్ క్యాండిడేట్ పెట్టుకొని. ప్రతి ఒక్క క్యాండిడేట్‌కి ఎన్ని ఓట్స్ వచ్చాయని లెక్కేయకుండానే ఎవరు మెజారిటీలో ఉన్నారు అనేది మనం ఈజీగా ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. అదెలా అనేది చూద్దాం. సో, ఇక్కడ సేమ్ లైక్ ఇంతకుముందు చూసినట్లే మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడేంటంటే క్యాండిడేట్ అని ఒకటి, కౌంట్ అని ఇంకొకటి యూజ్ చేద్దాం. సో, ఇప్పుడేంటంటే ఈ బోయర్ మూర్ అల్గోరిథం ప్రకారం ఏంటంటే ఫస్ట్ కౌంట్ 0లో ఉంటదన్నమాట. కౌంట్ 0లో కౌంట్ 0లో ఉంటది. ఎందుకంటే మనం ఏది డిక్లేర్ చేయలేము. ఈ రూల్ ప్రకారం ఏంటంటే ఎప్పుడైతే కౌంట్ 0 ఉంటదో ఆ ప్రెజెంట్ ఎక్కడ మీరు ఏ క్యాండిడేట్ దగ్గరైతే ఏ ఏ క్యాండిడేట్ దగ్గరైతే ఉన్నారో ఐ మీన్ లైక్ యాహ్! ఇక్కడ క్యాండిడేట్ ఏకి ఓటేస్తున్నారు కాబట్టి ఇక్కడున్నారు కాబట్టి ఇతనే మెజారిటీ, ఇతనే క్యాండిడేట్ అని మనం ఇప్పుడు ఇక్కడ డిక్లేర్ చేసుకోవాలన్నమాట. సో, అక్కడ అలా చూసుకుంటే ఇక్కడేమైద్ది ప్రస్తుతానికి ఏనే మెజారిటీ అనుకోని మనం అనుకోవాలి. సో, ఇప్పుడు అండ్ నెక్స్ట్ ఈ ఇంకా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే సింపుల్ టర్మ్స్‌లో ఆహ్, ఫస్ట్ ఇక్కడ ఒక వార్ లాంటి సిట్యుయేషన్‌ని మనం అనుకుందాం. సో, ఆహ్, ఇద్దరు ఓటర్స్‌లో వేరే వేరే ఓటేసేవాళ్ళని తెలిస్తే ఆహ్, కన్సిడర్ లైక్ దేర్ ఈస్ ఓటర్ 1 అండ్ ఓటర్ 2. వాళ్ళు వేరే వేరే క్యాండిడేట్స్‌కి ఓటేస్తున్నారని వాళ్ళిద్దరికి తెలుస్తది. సో, సో ఏం చేస్తారంటే ఒక ఓటర్ వచ్చి ఇంకొక ఓటర్‌ని నాకౌట్ చేస్తారు. సో, నాకౌట్ ఇన్ ద సెన్స్ లైక్ దట్ పర్సన్ కెనాట్ గో అండ్ వోట్ ఆబ్వియస్లీ. సో, ఇక్కడ ఏమైద్దంటే బి వచ్చి బి వచ్చి ఏని నాకౌట్ చేస్తారన్నమాట. గాన్. అండ్ సి వచ్చి బిని నాకౌట్ చేస్తారు. ఓకే. గాన్. ఏ వచ్చి మళ్ళీ సిని నాకౌట్ చేస్తారు. గాన్. ఇక్కడ వచ్చి మళ్ళీ ఏని నాకౌట్ చేయరు. ఎందుకంటే ఇద్దరు ఒకటే క్యాండిడేట్‌కి సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి దే వోంట్ నాకౌట్ ఈచ్ అదర్. కానీ బి ఈస్ దేర్. వాట్ బి కెన్ డూ? బి కెన్ నాకౌట్ ఏ. రైట్. అండ్ ఏ కెన్ నాకౌట్ బి. సో, ఇక్కడ మనం ఫైనల్‌గా చూసామంటే ఏమైద్ది? ఓన్లీ ఏకి సంబంధించిన ఏ క్యాండిడేట్‌కి సంబంధించిన ఓటర్స్ మాత్రమే ఇక్కడ ఉన్నారు. సో, ఫైనల్‌గా ఎవరు గెలుస్తారు? ఏ. బట్ దిస్ సపోజ్ వి విల్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఇక్కడేమైద్ది? ఫస్ట్ బి ఏని నాకౌట్ చేస్తది. అండ్ బి ఈ ఏని నాకౌట్ చేస్తదనుకో. దెన్ సి ఈ బిని నాకౌట్ చేస్తదనుకుందాం. ఇక్కడ చూసామంటే మనకు 2 మిగిలిపోతాయన్నమాట. సో, దిస్ ఈస్ నాట్ గోనా వర్క్. దిస్ ఈస్ నాట్ గోనా హ్యాపెన్. వీళ్ళిద్దరు కూడా నాకౌట్ చేసుకుంటారు. ఓకే. ఫైనల్‌గా బినే ఉంటదనుకుందాం. ఆర్ సినే ఉంటదనుకుందాం. సో, కానీ ద ఆన్సర్ ఈస్ రాంగ్ రైట్. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసామంటే ఎవరు 5లో హాఫ్ ఎంత 2.5. 2.5 మెజారిటీ కావాలంటే 3 ఉండాలి. కానీ ఇక్కడ ఎవరు లేరు. సో, థట్ మీన్స్ లైక్ నోబడీ ఈస్ ఇన్ మెజారిటీ. రైట్. సో, ఇక్కడ మనం చూసామంటే కానీ ఇక్కడ 4 ఓట్స్ వచ్చాయి. ఇక్కడ చూసామంటే. సో, ఏ ఈస్ ఇన్ మెజారిటీ ఆఫ్ కోర్స్. సో, దీన్ని ఎలా అప్రోచ్ అవ్వాలనేది ఐ విల్ షో యూ నౌ. సో, మనం ఇందాక అనుకున్నట్లు ఫస్ట్ కౌంట్ 0 ఉంటది. కౌంట్ 0 ఉన్నప్పుడు ఆహ్, ఏ మనం ఏ ఓటర్ దగ్గరైతే ఉంటామో, ఆ ఓటర్ ఏ క్యాండిడేట్ అయితే ఓటేస్తున్నాడో థట్ వి విల్ కన్సిడర్ యాస్ మెజారిటీ ఫర్ నౌ. ఓకే. సో, దెన్ వాట్ వి విల్ డూ? వి విల్ గో టు ద నెక్స్ట్ పర్సన్. ఓకే. ఇక్కడ ఈ క్యాండిడేట్ కాకుండా వేరే క్యాండిడేట్‌కి ఓటేస్తున్నారు కాబట్టి సారీ. ఓకే. ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ కౌంట్ 0 ఉంటది. అండ్ ఆ కౌంట్ 0 ఉన్నప్పుడు మనం ప్రెజెంట్‌గా ఆ ఓటర్ ఏ క్యాండిడేట్ ఏదైతే ఓటేస్తున్నాడో ఆ క్యాండిడేట్‌ని మనం మెజారిటీ అనుకుంటాం. అండ్ కౌంట్ పెంచుతాం అన్నమాట. ఇది చెప్పడం మర్చిపోయా. సో, కౌంట్ పెంచుతాం. కౌంట్ 1 అయితది. అండ్ దెన్ విల్ గో టు ద నెక్స్ట్ ఓటర్ అండ్ వి విల్ సీ ద క్యాండిడేట్ దేర్.
సో క్యాండిడేట్ బికి ఓటేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కౌంట్ ని తగ్గించాలి, -1 చేస్తాం. సో 0 అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఓటర్ దగ్గరికి వెళ్తే క్యాండిడేట్ సికి ఓటేస్తున్నారు. ఇక్కడ కౌంట్ చూస్తే 0 ఉంది. అప్పుడు ఏం చేయాలి? మెజారిటీ ఈ క్యాండిడేట్ అని మనం తీసుకోవాలి. సో ఇప్పుడు ఇది సిగా మారుద్ది. అండ్ దెన్ కౌంట్ కూడా మనం పెంచుతాం వెంటనే. ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏమైందంటే ఇప్పుడు ప్రెజెంట్ ఇతను సికి ఓటేయట్లేదు, వేరే క్యాండిడేట్ కి ఓటేస్తున్నాడు. క్యాండిడేట్ సికి ఓటేయకుండా క్యాండిడేట్ ఏకి ఓటేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కౌంట్ ని తగ్గిస్తాం. ఇక్కడ మీరు క్లారిటీగా చూసారంటే సేమ్ క్యాండిడేట్ కి ఇక్కడ మనం మెజారిటీ అనుకుంటున్న క్యాండిడేట్ కి ఓటేస్తే కౌంట్ పెంచుతాం. వేరే క్యాండిడేట్ మనం మెజారిటీ అనుకున్న క్యాండిడేట్ కాకుండా వేరే వాళ్ళకి వేస్తే కౌంట్ తగ్గిస్తాం. అండ్ వెన్ ఎవర్ దెర్ ఇస్ కౌంట్ 0, ఆ ప్రెసెంట్ ఓటర్ ఏ క్యాండిడేట్ కి అయితే ఓటేస్తున్నాడో అతన్ని మనం మెజారిటీ అనుకుని కౌంట్ పెంచుతాం. సో ఇక్కడ ప్రస్తుతానికి ఇలా జరిగిందా. సో నెక్స్ట్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు క్యాండిడేట్ క్యాండిడేట్ ఈ ఓటర్ క్యాండిడేట్ ఏకి ఓటేస్తున్నాడు అండ్ కౌంట్ 0లో ఉంది కాబట్టి క్యాండిడేట్ మెజారిటీ క్యాండిడేట్ ఏ మెజారిటీలో ఉన్నాడు అనుకొని ఈ కౌంట్ మనం పెంచుకుంటాం. అండ్ దెన్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇతను క్యాండిడేట్ బి ఓటేస్తున్నాడు, కౌంట్ ఇప్పుడు తగ్గించాలి, రైట్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఓటర్ దగ్గరికి వెళ్తే ఇతను క్యాండిడేట్ ఏ ఓటేస్తున్నాడు, ఇక్కడ కౌంట్ 0 ఉంది. సో ఇక్కడ క్యాండిడేట్ మళ్ళీ మనం ఏ అనుకోవాలి. మళ్ళీ ఏనే ఐ మీన్ లైక్ ఆల్రెడీ ఏ అనుకుంటాం. సో ఏ కౌంట్ 1. అండ్ సో ఇక్కడ ఫైనల్ గా మనం ఎండ్కి వచ్చేసాం. ఇప్పుడు మెజారిటీ క్యాండిడేట్ ఏ అని మనకు తెలిసింది అండ్ కౌంట్ వచ్చి 1 అని తెలిసింది అనమాట. సో ఇప్పుడు అగైన్ మనం ఏం చేస్తామంటే అకార్డింగ్ టు ద అల్గోరిథం ఇప్పుడు మనకు క్యాండిడేట్ ఏ అని తెలిసింది అనమాట. సో దిస్ అల్గోరిథం వర్క్స్ వెన్ దెర్ ఈస్ ఫర్ షూర్ ఎ మెజారిటీ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ లిస్ట్. ఖచ్చితంగా మెజారిటీ అనేది ఎవరికో ఒకరికి దక్కుద్ది అని తెలిసినప్పుడు మాత్రమే ఈ అల్గోరిథం వర్క్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ నుంచి మళ్ళీ చెక్ చేసుకుంటూ వస్తాం అనమాట యాక్చువల్ కౌంట్ ఎవరిది అనేది. సో ఇప్పుడు ప్రతిసారి ఏ మనకు ఆల్రెడీ తెలుసు ఏ మెజారిటీలో ఉన్నది. సో వాట్ వి విల్ డూ ఇస్ వి విల్ చెక్ ఇక్కడ కౌంట్ 1, 2, 3 and 4. సో there are 4 votes for A and 4 is greater than or equal to 4. ఈ 4 ఏంటంటే ఇక్కడ 7/2 చేస్తున్నాము, విచ్ విల్ బి ఈక్వల్ టు 3.5. మెజారిటీ కావాలంటే 4 ఓట్స్ రావాలి. 4 ఓట్స్ ఏకి వచ్చాయి కాబట్టి ఏ వాంట్ హియర్. సో దీన్ని కోడ్ లో ఎలా చేయొచ్చు అనేది వి విల్ చెక్. ఓకే. సో given an array nums of size n, return the majority element. The majority element is the element that appears more than n/2 times. You may assume that a majority element always exists in the array. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఖచ్చితంగా అరేలో మెజారిటీ ఎలిమెంట్ అనేది ఒకటి ఉంటేనే మనకు ఈ అల్గోరిథం వర్క్ అవుతుంది, లేకుంటే సమ్ ర్యాండమ్ వాల్యూ ఇస్తుంది అనమాట. సో మనం ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ మనకేం కావాలి, ఫస్ట్ మనం క్యాండిడేట్ తీసుకోవాలన్నమాట. క్యాండిడేట్ ప్రస్తుతానికి వి విల్ టేక్ -1. ఓకే. ఇంట్ కౌంట్ తీసుకుంటాం, కౌంట్ 0లో పెట్టుకుందాం. ఓకే. సో నేనేం చెప్పాను, ఫస్ట్ ప్రతి ఒక్క క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళాలి అండ్ ఆ క్యాండిడేట్ లైక్ ఎవరికి ఓటేస్తున్నారని ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ ఓటర్ ఏ క్యాండిడేట్ ఓటేస్తున్నారని మనం చెక్ చేయాలి. అక్కడ ABCDలో చూపించాను, ఇక్కడ 1 2 3లో చూపిస్తాను. దట్స్ ఇట్. సో ఫార్ లూప్ వాడి వాట్ వి విల్ డూ ఇస్ వి విల్ గో త్రూ ఈచ్ నంబర్. ఓకే. సో నేను అక్కడ ఏం చెప్పాను, కౌంట్ 0 అయితే అప్పుడు మనం కౌంట్ అప్డేట్ చేయాలి అండ్ క్యాండిడేట్ కూడా ప్రెసెంట్ క్యాండిడేట్ అప్డేట్ చేసుకోవాలన్నమాట. సో కౌంట్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు ఏం చేయాలి, క్యాండిడేట్ ఈక్వల్ టు నమ్, కౌంట్ ఈక్వల్ టు 1 చేయాలన్నమాట. ఒకవేళ అలా కాకుండా మనం చూస్తున్న ఈ నంబర్ మనం అనుకున్న క్యాండిడేట్ ఒకటే అనుకుంటే అప్పుడు కౌంట్ ని ఇంక్రిమెంట్ చేయాలి. మనం మెజారిటీ అనుకున్న క్యాండిడేట్ ని ఇక్కడ సేవ్ చేస్తున్నాం అండ్ ఇక్కడ మనం ఆ ప్రెసెంట్ ఓటర్ ఎవరికి ఓటేస్తున్నాడో చెక్ చేసి అతను మనం అనుకున్నది 2 ఈక్వల్, మనం అనుకున్న క్యాండిడేట్ ఒకటే అనుకుంటే దెన్ వీ నీడ్ టు ఇంక్రీజ్ ద కౌంట్, లేకుంటే కౌంట్ ని డిక్రీజ్ చేస్తాం. ఈ కౌంట్ ఎప్పుడు డిక్రీజ్ అయింది, వెన్ ద కరెంట్ ఓటర్ ఈస్ నాట్ ఓటింగ్ టు ద క్యాండిడేట్ హూ వి ఎక్స్పెక్ట్ టు బి ద మెజారిటీ. సో ఇలాగా కౌంట్ డిక్రీజ్ చేస్తాం. సో ఫైనల్ గా ఏమవుతుందంటే మనకు ఒక క్యాండిడేట్ తో మనం బయటకు వస్తాం అనమాట ఫైనల్ గా. సో ఇప్పుడు ఏంటంటే మనకు వి నో దట్ దెర్ ఈస్ అ పర్టికులర్ క్యాండిడేట్ రైట్ విత్ ఎ మెజారిటీ అండ్ వీ నీడ్ టు చెక్ ఇట్ if that person is really majority or not. Okay. So
ఐ గెస్ ఇక్కడే మనం రిటర్న్ చేస్తే కూడా క్యాండిడేట్‌ని రిటర్న్ చేస్తే కూడా అయిపోతదనుకుంటాను. వి విల్ చెక్. ఐ టు డౌన్లోడ్ ఇట్. ఆ! ఇట్ వర్క్స్. ఓహ్! వెల్ దట్స్ ఇట్. ఐ గెస్ వి ఆర్ డన్ ఫర్ నౌ. సో దిస్ ఈస్ ద కోడ్. మనం ఏం చేయట్లేదు ఇక్కడ ఫార్ లూప్‌లో వెళ్తున్నాం. ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్తున్నాం. అండ్ ఆ ఓటర్ ఎవరికి ఓటేస్తున్నాడో చెక్ చేస్తున్నాం. ఆ క్యాండిడేట్‌ని మనం ఒకవేళ కౌంట్ 0 అయితే ప్రస్తుతానికి ఆ ఓటర్ ఎవరికైతే ఓటేస్తున్నాడో ఆ క్యాండిడేట్ పేరుని మనం మెజారిటీ అనుకోని ఇలా సేవ్ చేసి పెట్టుకుంటాం. దట్ ఈస్ క్యాండిడేట్‌లో సేవ్ చేస్తాం. అండ్ కౌంట్ 1 చేస్తాం అన్నమాట. ఆర్ ఆల్రెడీ మనం క్యాండిడేట్‌లో సేవ్ చేసుకున్న ఆ క్యాండిడేట్ అండ్ ప్రస్తుతానికి ఆ ఓటర్ ఏస్తున్న ఆహ్, ఆహ్, ఆ క్యాండిడేట్ ఓటేస్తున్న ఆ క్యాండిడేట్ ఇద్దరు ఈక్వల్ అయితే, ఇద్దరు ఒకటే అయితే కౌంట్ ఇంక్రీజ్ చేస్తాం. ఒకవేళ కాకుంటే కౌంట్ డిక్రీజ్ చేస్తాం. అండ్ ఫైనల్‌గా మనకు ఎవరైతే మెజారిటీలో ఉంటారో ఆ క్యాండిడేట్ తెలిసిపోతదన్నమాట. దట్స్ ఇట్. సో థిస్ ఈస్ వాట్ Boyer-More algorithm, voting algorithm. And actually, there is a paper he published when he found out this algorithm. సో ఆ పేపర్ కూడా నేను వీలైతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఇఫ్ యూ గో అండ్ చెక్ దేర్, నేను వర్స్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుంటాను. ఆ పేపర్‌లో ఇంకా క్లారిటీగా, సింపుల్‌గా అందరికి అర్థమయ్యేటట్లు ఎక్స్‌ప్లెయిన్ చేసున్నాడన్నమాట. సో చెక్ ఇట్.